రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చెరువుల అభివృద్ధిని ప్రశంసించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. షేర్లింగంపల్లి నియోజకవర్గం మసీదు బండలో అభివృద్ధి చేసిన చెరువులానే మిగతా అన్ని చెరువులను పునరుజ్జీవం కల్పించాలని అన్నారు. హైదర్నగర్ డివిజన్లోని అలీ తలాబ్ చెరువును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్తో పాటు స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు విశ్వేశ్వర్రెడ్డి. గతంలో కేటీఆర్ హైదర్నగర్ ను దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి పబ్బం గడిపారని విమర్శించారు ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. మొన్ననే పార్లమెంట్ అడ్జర్న్ అయిపోయింది. నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఫస్ట్ షేర్లింగంపల్లికి వచ్చిన ఇక్కడ ఇంతకుముందు ఉన్న అలీ తాలాబ్ దగ్గర పోయినా హైదర్నగర్ డివిజన్ మీకు యాదికుందో లేదో ఆ డివిజన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే. నేను ఇక్కడ వస్తే షేర్లింగంపల్లి గెలిపియాలి, నేను హైదర్నగర్లో మా కార్పొరేటర్ ఉండాలి, ఇక్కడ మా ఎమ్మెల్యే ఉండాలి, నేను దీన్ని దత్తకు తీసుకుంటా అన్నాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు దత్తకు తీసుకున్న చెరువు కంపు ఉండే. ఒక ఏడాది అయిపోయింది, ఓడిపోయినరు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, కానీ దాని పరిస్థితి చాలా మంచిగా ఏం కాలేదు. సంతోషము, ఒక చెరువును అయితే సాఫ్ చేసిండు మసీద్ బందే దగ్గర. కొత్త మున్సిపల్ మంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, కానీ పనులు బాగున్నాయి. దీని మీద ఫోకస్ చేయండి. మన హైదరాబాద్ నగరంలో షేర్లింగంపల్లి అన్నిట్లో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గము. ఇక్కడ ప్రతి బస్తీల సమస్యలు ఉన్నాయి. రోడ్లే కానీ, మోరీలే కానీ, లేకుంటే చెరువులే కానీ, ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో టార్గెటెడ్గా హైడ్రా దీని వాడుడు, ఒకరి మీద ఒకరిని చూస్తున్నట్టు చేసుడు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చూడాలి, పరిశీలన చేయాలి. మా డిమాండ్ అదే.